పాటి నరసింహానాయుడు గారు అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో నాగేష్ గారు, ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయో, సో నిన్న గవర్నర్ గారి ప్రసంగం అయిపోయింది, ఆ తర్వాత ఎక్కడ కూడా చర్చలు ఏమీ జరగలేదు. బట్ ఇవాళ అసెంబ్లీ ఓవరాల్గా స్టార్ట్ అయింది కాబట్టి ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం ఉందో దానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే నీటి వాటాల విషయంలో మొన్నటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ అసెంబ్లీ వేదికగా మరొకసారి అవే చర్చకు వచ్చిన పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఇదే విషయంపై ఎక్కువసేపు మాట్లాడారు. సో ఓవరాల్గా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులన్నీ ఒప్పజెప్పేటట్టు సంతకం చేసింది అని, మీరే తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 నెలల్లోనే ఒప్పజెప్పిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. అసలు ఎవరు సంతకం పెట్టారు, ఎవరు ఒప్పజెప్పారు, ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం చేస్తోంది అనేది, ఏం జరిగింది, ఇవాళ అసెంబ్లీలో సమావేశాల గురించి కూడా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, గుడ్ ఈవినింగ్ అందరు వ్యూవర్స్ కండి. అండ్ టాపిక్ ఏంటంటే వాటర్ ఇష్యూ. ఇప్పుడు ఇది సెకండ్ సెషన్ ఆఫ్ ది అసెంబ్లీ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుకి 60 రోజుల్లోనే సెకండ్ సెషన్లోనే కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసింది అప్పనంగా అని బీఆర్ఎస్ ఇస్తున్న ఏవైతే స్టేట్మెంట్లు ఉన్నాయో, ఏవైతే మాటలు ఉన్నాయో, తెలంగాణ ప్రజలకి మరి ఇంకోసారి మబ్బి చేసేటట్టు. అంటే తెలంగాణ ప్రజలకు తెలియదా అండి, వచ్చిన 60 రోజుల్లోనే మా 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేయాలా మేము, లేకపోతే ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతామా? రైట్. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో మీరు చూడండి, పక్క రాష్ట్ర సీఎం గారు జగన్ గారు ఆప్తులు ఎవరికి? కేసీఆర్ గారికి. రీసెంట్గా మీరు చూశారు, ప్రభుత్వం పోయిన ఏపీ నుంచి సీఎం హోదాలో వచ్చి ఇక్కడ అఫీషియల్గా లంచ్ డిన్నర్ అన్నీ చేసి సంక్షేమాలు మళ్ళీ బాగున్నారా లేదా తెలుసుకొని వెళ్ళారు. అంటే ఎవరికి అంత ఆప్యాయత ఉంది? జగన్ గారితో, కేసీఆర్ గారికి. అంటే అప్పనంగా మన కృష్ణా వాటర్ రివర్ బోర్డు ఏదైతే ఉందో, మన షేర్ ఏదైతే 50-50 అట్లీస్ట్లో ఉండాలో, మనం 40-60 చేసి ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్. దీనికి తోడుగా బీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్గా బీజేపీ నిలబడ్డది. ఎందుకు నిలబడ్డది అనేది రీజన్ ఇక్కడ. బీఆర్ఎస్ బీజేపీ లాస్ట్ 10 yearsలో వీళ్ళు ఒక్కటే అనడానికి రీజన్ ఏంది, ఎంతవరకు వాస్తవమో అది లిక్కర్ స్కామ్లో కానివ్వండి, కాళేశ్వరంలో కరప్షన్ కానివ్వండి, అప్పుడు ఈడీ రాని, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో కూడా లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఈడీ వెళ్ళట్లేదు. అంటే డెఫినెట్గా దే ఆర్ వన్. ఇంకో విషయం ఇక్కడ, ఇప్పుడు కృష్ణా రివర్ వాటర్ బోర్డుకి అప్పనంగా ఇచ్చింది బీఆర్ఎస్ అన్నప్పుడు పవర్స్ బోర్డుకి, ఇప్పుడు చూడండి, వాటర్ అన్న సబ్జెక్ట్ స్టేట్దే. ఎందుకంటే యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఉంటుంది. స్టేట్ లిస్ట్లోనే రివర్ వాటర్ అన్న రిసోర్స్ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కూడా చట్టబద్ధంగా అది స్టేట్ జ్యూరిస్డిక్షన్. అలాంటి స్టేట్ జ్యూరిస్డిక్షన్ పైన బోర్డ్ అనేది సెంట్రల్ డైరెక్షన్లో నడుస్తుంది. ఏది? సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ అంటే బీజేపీ డైరెక్షన్లో నడుస్తుంది. కానీ వీళ్ళు కృష్ణా రివర్ వాటర్ ఏదైతే అప్పనంగా తెలుగు అంటే అటు సైడ్ ఏది ఏపీకి అందిస్తున్నప్పుడు బీజేపీ ఏమనకుండా ఉన్నది చూడండి. కానివ్వండి, వీళ్ళిద్దరు మనమంతా ఒకటేగా అన్నప్పుడేగా జరిగింది ఇది. రైట్. ఆ పవర్స్ ఎక్కువ షేర్. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా రివర్ వాటర్ డిస్ప్యూట్లో కూడా 50-50 రావాలి. యాక్చువల్లీ తెలంగాణకు 60, ఏపీకి 40%. తెలంగాణకి 60% రావడానికి రీజన్ ఉందండి. టెక్నికాలిటీ ఏంటంటే ఇక్కడ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది. నార్దర్న్ తెలంగాణ ఫార్మింగ్ ప్యాటర్న్ డిఫర్, సదర్న్ తెలంగాణ ఫార్మింగ్ ప్యాటర్న్ డిఫర్. ఇంకోటి, మీరు డౌన్ అప్పర్ రిపేరియన్, లోవర్ రిపేరియన్ అంటారు. అప్పర్ రిపేరియన్ తెలంగాణ పైన ఉంటుంది కాబట్టి దీనికి రైట్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లోవర్ రిపేరియన్ స్టేట్కి. అలా మళ్ళీ లోవర్ రిపేరియన్ స్టేట్ ఏపీలో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం డెల్టా ల్యాండ్స్ ఉంటాయి. రైట్. అటు నుంచి గోదావరి వస్తుంది, ఇటు సైడ్ నుంచి కృష్ణా కలుస్తుంది, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఒక రకంగా కంప్లీట్ అల్యూవియల్స్ అండ్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఏపీ దగ్గర ఎక్కువ ఉంది టెక్నికాలిటీ. అందుకని ఏపీకి 40, తెలంగాణకి 60 రావాలి. కానీ ఇక్కడ తెలంగాణకి 40, ఏపీకి 60 అయింది. ఎవరి వల్ల? బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా, ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు కూడా వీళ్ళు చేసిన తప్పులన్నీ వెంటాడుతాయి అంటారు కదా, నువ్వు చేసిన తప్పులే వెంటాడుతుంటాయిరా నీకు జీవితాంతం అని. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏదైతే మోసపూరితమైన మాటలు ఉన్నాయో, ఈ మూడిట్లో నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాడి సాధించుకున్న తెలంగాణలో
ఈ రోజు కూడా మన కృష్ణా వాటర్ షేర్ ఏపీకి ఇవ్వడానికి రీజన్ బీఆర్ఎస్ఏ. అందుకోసమే ఈరోజు సెషన్లో కానివ్వండి, అసెంబ్లీ సెషన్లో మా సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు వాదోపవాదనలు ఎందుకు జరిగాయి. ఇంకోటి, ఇక్కడ మేము అపోజిషన్ని కూర్చోబెట్టి వాళ్ళ తప్పులేందో ప్రజల ముందు నిర్ధారిస్తున్నాము. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అన్నారు కదా, లాస్ట్ వచ్చిన 60 డేస్లో గవర్నమెంట్ అర్థం చేసుకోవడానికి, రెవెన్యూ జనరేషన్ అర్థం చేసుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్ చేయడానికి సరిపోదమ్మా ఈ టైము. అంత టైంలోనే కృష్ణా రివర్ బోర్డు కంప్లీట్ అందించేసాం, తెలంగాణ షేర్ వాళ్ళకి అందించేసాం. అసలు ఆ నిర్ణయమే అవ్వలేదు. మీరు చేసిన తప్పు అంటే అడ్మినిస్ట్రేషన్ మిస్ మ్యాచ్ మీరు ఏదైతే చేశారో, మీరు ఒకటి మాట్లాడుతున్నారు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని. ఎందుకు ఒక రకంగా కొత్త వేషం వేసిరు వీళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు బూటకప్పుడు మాటలు ఇవన్నీ ఒక రకంగా మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసపూరితమైన మాటలతో చెప్తున్నారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ అదేదో అంటారుగా ఊసురు వెళ్ళి చేంజ్ చేయడం, వీళ్ళకి వాక్య చాతుర్యం కూడా ఉంది. అక్కడ ప్రెసిడెంట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు, వాళ్ళ లేడీస్ కవిత గారి నుంచి మిగతా మహిళలు కూడా అందరూ వాక్య చాతుర్యం ఉన్నోళ్ళనే పెట్టారు ముందుకు. ఇంకోసారి తెలంగాణకి నమ్మిచ్చేటట్టు పార్లమెంటరీ ఎలక్షన్కి వెళ్తున్నాంగా, ఒక కొత్త నాటకానికి తెరదీశారు. దీనికి తెలంగాణ సమాజం నమ్మదమ్మా. వచ్చిన 60 డేస్లోనే కృష్ణా రివర్ బోర్డు అంత పెద్ద డిసిషన్ తీసుకోలేదు గవర్నమెంట్. ఆల్రెడీ వీళ్ళ దగ్గర బర్డన్ ఉంది, 6 గ్యారంటీలు అన్న బర్డన్ ఉంది. అందులో ఇప్పటికీ 4 రన్ అవుతున్నాయి, ఇంకో 2 రావాలి. అంటే ఆర్థికంగా తెలంగాణ బడ్జెట్ మీద స్ట్రెస్ ఉంటుంది. అటు సైడ్ రైతు బంధు, దళిత బంధు, మహాలక్ష్మి స్కీమ్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే ఎంత బాధ్యతరయంగా వీళ్ళు రిసోర్స్ మిస్ మ్యాచ్ చేయకుండా వెళ్ళాలి. అప్పుడే వాటర్ డిస్ప్యూట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ స్టేట్. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ వన్. ఇప్పుడు చూడండి మీరు క్రిటిసిజం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అగెనెస్ట్గా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తొందరపడి, ఇంకా టైమే అవ్వలేదు. అదే బీజేపీ పట్ల అన్నారు క్రిటిసిజం, సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇంతవరకు 10 ఇయర్స్లో ఒక్కసారి తీసుకురాలేదు. ఎందుకు? అదేదో అయింది, లిక్కర్ మొయినాబాద్ కేసులు ఏమైనాయి, ప్రజల ముందు ఏది క్లారిటీ లేదు. వీళ్ళు ఇంకోసారి ఆ పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఉద్దేశించి ఇంకో వేషం కట్టారు తెలంగాణ ప్రజల్ని నమ్మించడానికి, అంతే తప్ప అందులో వాస్తవాలు లేదు. వాస్తవంగా తెలంగాణ నవనిర్మాణం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అసెంబ్లీ